మొత్తానికి పొత్తుల లెక్క అయితే దాదాపుగా తేలిపోయింది. 144 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతోంది. భారతీయ జనతా పార్టీ కూడా ఒక 10 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగి తన బలం ఎంతో నిరూపించుకోవాలనుకుంటుందా, లేదంటే తనకు ఆ బలం ఉంది అనుకుంటుందా? ఈ పొత్తుల్లో భాగంగా బీజేపీ ఈ కూటమిలో యాడ్ అయిన తర్వాత నష్టపోయింది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారేనే చెప్పాలి. ఒక రకంగా ఆయన తగ్గించుకుని ముందుకెళ్తున్నారా, లేదంటే ఆయన తగ్గించుకునేలాగా రెండు పార్టీలు చేశాయా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఏదో అంటారు కదా, తాను తగ్గించుకున్నవాడు ధన్యుడి సుమతి అని. దాన్ని ఏమైనా ఫాలో అవుతున్నారా పవన్ కళ్యాణ్ గారు? ఇదంతా ఆయనకి ముందే తెలుసా, లేదంటే జన సైనికుల ముందు బయటపడ్డం ఎందుకని చెప్పి కామ్గా ఊరుకున్నారా? ఆయన అత్తారింటికి దారేది సినిమా చేసిన టైంలో ఆయనకి బాగా మైండ్లో ఒక డైలాగ్ ఫిక్స్ అయిపోయింది అనమాట. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో అనేది. దాన్నే ఆయన తన జీవిత ఆశయం కింద తీసుకున్నారు. కానీ ఎక్కడా తగ్గుతూనే ఉన్నారు కదా. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలి. 10 మందిని స్నేహం చేసుకోవాలంటే తగ్గుతా ఉంటే నగ్గేది ఎప్పుడు? నెగ్గాలని ఆయన అనుకోవట్లేదు కదా. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో మాత్రమే తెలుసు. అంతే. నెగ్గాలి అనే పంతంతో రాజకీయాల్లోకి వచ్చి తగ్గాలి అని నేర్చుకున్నటువంటి ఎక్స్పీరియన్స్. నెగ్గాలి అనే కాన్సెప్ట్ పక్క వెళ్ళిపోయింది. ఇంకా అంటే నెగ్గడం అనవసరం కదా, తగ్గితే చాలు. అంతే. అది తగ్గడమే. మళ్ళీ త్రివిక్రమ్ గారు ఏమన్నా డైలాగ్ మార్చి ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో నేర్చుకోవాలని కనుక డైలాగ్ మార్చిస్తే అప్పుడు ఏమన్నా మారుతాడేమో పవన్ కళ్యాణ్ గారు. దానికి ఆయన ఎవరు మార్చలేదు. బీజేపీని తెచ్చుకుని ఆయన మూల్యం చెల్లించుకున్నారా? భారతీయ జనతా పార్టీ ఈయన తెచ్చుకుని మూల్యం చెల్లించుకుంది సరిగ్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇవాళ ఈయన కనుక ఒక 40 సీట్లు తీసుకుని భారతీయ జనతా పార్టీకి ఒక 20 సీట్లు వచ్చి ఉంటే అప్పుడు ఈయన భారతీయ జనతా పార్టీకి న్యాయం చేసినట్టు ఆయనకి న్యాయం చేసినట్టు. మనం దాదాపుగా 2-3 ఏళ్ళుగా అనుకుంటానే ఉన్నాం. భారతీయ జనతా పార్టీ జనసేన కలిపి పోటీ చేస్తే 20-25 స్థానాలు ఈజీగా గెలుస్తారు. అప్పుడు ఇద్దరు 70 దగ్గర ఉంటారు. ఇద్దరు 70, 2 70, 140. ఆ మధ్యలో ఉన్నటువంటి 35 జనసేన బీజేపీ కలిపి కొట్టుకునేవి. లేదా 75 దగ్గర ఇద్దరు ఉంటారు. ఆ రేంజ్లోనే ఉంటాయి. అప్పుడు వీళ్ళు ఎటుకు మద్దతు ఇస్తే వాళ్లే సీఎం. అప్పుడు నువ్వు చంద్రబాబుకి ఇచ్చుకుంటే పోతుంది కదా. కానీ చారిత్రక తప్పిదం చేసింది ఏంటంటే ఒక లాజికల్ పాయింట్, వీళ్ళు మిస్ అవుతున్నటువంటి లాజికల్ పాయింట్. ఇప్పుడు నేను మొన్న తెలంగాణ అప్పుడు చెప్పాను మీకు పాయింట్. కేసీఆర్కి సంబంధించి అందరూ కూడా కేసీఆర్ గెలుస్తాడు అంటున్నప్పుడు ఒక పెద్ద లాజికల్ ప్రాబ్లం ఉంది. ఏంటంటే అక్కడ లాజికల్ ప్రాబ్లము, క్రిందటిసారి 2018లో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు అందరూ పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీ కేడర్ అంతా టీఆర్ఎస్ కోట్లు వేశారు. బీజేపీ కేడర్లు అందుకే కేవలం 7% ఓట్లు వచ్చినాయి. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో 20% ఓట్లు వచ్చినాయి చూసుకోండి. కాబట్టి 13% దాకా అటుకు వెళ్ళిపోయినాయి. అదే సందర్భంలో అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా తమ సొంత పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేక అటుకేశారు. తెలుగుదేశం పార్టీ పుట్టుకతోనే కాంగ్రెస్ వ్యతిరేకం కాబట్టి వాళ్ళు కూడా నాయకులు కలిశారు కానీ కార్యకర్తలు కలవలేదు. దాని ఇంపాక్టే 2018 ఎన్నికలు జరిగినాయి. ఈ ఓట్లన్నీ టీఆర్ఎస్కి వెళ్ళడం వల్ల అయాచిత వరం లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచింది. భారీ మెజార్టీతో గెలిచింది అన్ని చోట్ల. అన్ని సీట్లు రావడం కూడా అదే కారణం. అక్కడ ఏంటంటే తెలుగుదేశం కాంగ్రెస్ కమ్యూనిస్టులు అందరూ ఒక్కటవ్వటం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు అన్న ఉద్దేశంతో ఆ ఇంపాక్ట్ అన్నటువంటిది ఈవెన్ బీజేపీ మీద కూడా పడి ఆ ఓట్లు కూడా అటుకు వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ముగ్గురు త్రిముఖ పోటీ జరుగుతోంది. కాబట్టి బీజేపీ వాడు బీజేపీకి వేసేసుకుంటాడు, కాంగ్రెస్ వాడు కాంగ్రెస్ వేసుకుంటాడు, తెలుగుదేశం వాడు కూడా కాంగ్రెస్కి వేసేస్తాడు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో వాళ్ళ నేరేషన్ బిల్డప్ అయిపోయింది. వాళ్ళు కాంగ్రెసే బెటర్ మనకి బీఆర్ఎస్ కంటే అని కూడా. కాబట్టి అందులో చివరిలో ఏది చంద్రబాబు అరెస్టు ఈ వ్యవహారాల మీద వాళ్ళు ఫీల్ అయ్యారు ఇతని పాత్ర మూలంగా. దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఆ ఓట్లు టీఆర్ఎస్కి తగ్గితే అది ఆటోమేటిక్గా మైనస్ అవుతుంది అని నేను ఆ రోజున చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వైసీపీకి ఓటేశారు చాలామంది, జనసేన వాళ్ళు వైసీపీకి ఓటేశారు చాలామంది. పవన్ కళ్యాణ్ చేతులు ఎత్తమంటేనే చెప్పారు కదా, చూపించారు కదా. ఎందుకని? తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్ళే జన సైనికులు. వాళ్ళకి వైసీపీతో ఏం గొడవలేవు, వాళ్ళకి కోపం తెలుగుదేశం మీద. ఒక పేరేంటి, చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళని ఎందుకు ఆదరించారు? ఒక కొంగవీటి రంగాన్ని కావచ్చు, తెలుగుదేశం పార్టీ మీద ద్వేషంతో.
పవన్ కళ్యాణ్కి ఆత్మ లాంటి సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గపు ప్రధానమైనటువంటి కోపం వాళ్ళ మీద. ఎందుకంటే తమను ఎప్పుడూ ఎదగనివ్వట్లేదు అన్నటువంటి. అక్కడ కోస్తా జిల్లాలు, గోదావరిలు, అంటే కోస్తా జిల్లాలంతా ప్లస్ విశాఖ, ఈ ఏరియాలన్నిట్లో కూడా కాపు సామాజిక వర్గం ఓ బలమైనటువంటి బిజినెస్ కమ్యూనిటీ, రకరకాల వృత్తుల్లో ఉన్నారు. కమ్ సామాజిక వర్గం కూడా రకరకాల వృత్తుల్లో ఉన్నారు. మీకు ఎక్కడైనా వ్యాపారాలు జరిగే చోట గమనిస్తే, నేను వ్యాపారాల దగ్గర కూడా చూశాను కాబట్టి, మార్వాడీలు అంటే మిగతా వాళ్ళందరూ కోపం. మార్వాడీలంతా యునైట్ అవుతారు. ఎందుకని? వాళ్ళల్లో ఒకటికి ప్రాబ్లం వస్తే కూడా ఆదుకుంటాడు. మిగతా వాళ్ళ దగ్గర అట్లుండదు, వీళ్ళు విడిపోయి ఉంటారు. అట్లాగా ఇక్కడ ఒక పోలరైజేషన్ ఆఫ్ కాన్సెప్ట్ అన్నటువంటిది ఏంటి, తెలుగుదేశం అనేటువంటి దాని మీద ద్వేషం, కాపులంతా కూడా యునైట్ అయ్యారు అంతే. తెలుగుదేశం మీద కోపం కూడా కాదు, కమ్మ సామాజిక వర్గం మీద కోపం, కాపు సామాజిక వర్గం పోలరైజేషన్. అది ఒక్కరోజుతో ఎట్లా పోతుంది? ఇదేమైపోయింది, ఇవాళ ఒక రకంగా మీకు కొంత కంట్రోల్ కావచ్చు. ఎందుకనంటే ఇవాళ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు మన పిల్లలందరూ కూడా, ఇప్పుడు నా వయసు ఉన్న వాళ్ళందరం కూడా గవర్నమెంట్ విద్యా సంస్థ, మేము ఎయిడెడ్ కాలేజీలు వీటిలోనే కదా చదివింది. ఈ ఎయిడెడ్ కాలేజీల వ్యవహారం మా కళ్ళ ఎదురుగుండా చూసింది ఏంటి, కాలేజీల్లో నువ్వేంటి, మా అదృష్టం కొద్ది మా ఏరియా, మా కాలేజీ బీసీ కాలేజీ ఓ రకం కాబట్టి మా లాంటి వాళ్ళని బతికేసాం. మాకు అప్పుడు బాగా క్లియర్ ఏంటంటే సిద్ధార్థ కాలేజీ అంటే కమ్మ సామాజిక వర్గ లెక్చరర్ల నుంచి అందరూ కూడా వాళ్ళని హైప్ ఇస్తారు, మిగతా వాళ్ళని తొక్కుతూ ఉంటారు. అలాగే ఈ సప్తగిరి కాలేజీ అంటే కాంగ్రెస్ కాపులకి సంబంధించినటువంటిది. ఇట్లాగా వేరు వేరు ఉండేవి అనమాట. ఫీలింగ్ ఆ పేరు చెప్పగానే అది ఆడదు కదరా, అది నెహ్రూ బ్యాచ్ ఇదిరా, ఇది రంగా బ్యాచ్ ఇదిరా అనేది మా చిన్నప్పుడు అదో ఫీలింగ్ ఉంటుంది. ఆ నేరేషన్ తో పెరిగినటువంటి వాడు ఇప్పుడు నా వయసుకు వచ్చినా కూడా అదే గుర్తుంటది. కానీ కాలేజీల్లో జరిగినటువంటి పరిణామాలు లేదు, అది అద్భుతం అని ఎట్లా అనుకుంటాడు, ఎట్ట మారిపోతాడు అకస్మాత్తుగా. వాళ్ళ పిల్లలకి ఈ ప్రాబ్లం లేదు, నారాయణ చైతన్యాలు వీటి వాళ్ళు, కానీ వాళ్ళకి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు కదా. ఇప్పుడు ఈ ఫినామినాలో నుంచి చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చూస్తున్నాడు, నెక్స్ట్ తరం వాళ్ళకి కాపు కమ్మ గొడవ లేకుండా ఉండటానికి తెలుగుదేశానికి రాబోయే 25-30 ఏళ్ల లైఫ్ ఇయ్యడమే పవన్ కళ్యాణ్ ఎజెండా. 25 ఏళ్ల భవిష్యత్తు ఆయన తెలుగుదేశానికి కాదు, తెలుగుదేశానికి. ఎందుకనంటే కమ్మ కాపుల మధ్యన 30 సంవత్సరాల డిస్ప్యూట్ కారణంగా తెలుగుదేశం ఎప్పుడు స్ట్రగుల్ అవుతుంది. ఈ నేరేషన్ ని రెడ్ల మీదకి తోసేయాలి. ఇవాళ మీరు చూడండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ ద్వేషిస్తున్నారు. ఇదివరకు ఎందుకు ఉంది వాళ్ళకి ద్వేషం? లేదు. ఉంది ఒకప్పుడు. పోనీ అసలు వాళ్ళకి వీళ్ళు ఎప్పుడైనా కాలేజీలో కొట్టుకున్నారా? లేదు. ఎప్పుడైనా గొడవలు ఉన్నాయి వీళ్ళకి? ఇప్పుడు ఈ గొడవలు బిగినైతే ఇప్పుడు కాలేజీలో కొట్టుకు వస్తారు. ముందు కమ్మాకాపు గొడవలు ఏం లేవు, బాగానే ఉన్న కాలేజీలు. ఈ కులాల పిచ్చ, నాయకుల పిచ్చ వచ్చాక కొట్టుకున్నారు. ఇవాల్టి రోజున ఒక పవన్ కళ్యాణ్ అభిమానించి ఆటో డ్రైవరు, పవన్ కళ్యాణ్ అభిమానించేటటువంటి ఒక టాక్సీ నడిపే అబ్బాయి, ఇంకొకళ్ళు వీళ్ళు జగన్ ని ద్వేషిస్తున్నారు కదా. ఇదే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఇస్తున్న గిఫ్ట్. తెలుగుదేశం పార్టీ యూత్ ని పట్టించుకోవడం మానేసింది చాలా కాలం నుంచి. చంద్రబాబు వచ్చినప్పటి నుంచి దాన్ని ఏమంటారు, కాలేజీ రాజకీయాలు తీసేశారు, యూనియన్ రాజకీయాలు రద్దు చేశారు. ఎన్టీఆర్ టైంలో రద్దు చేసిన పార్టీ పరంగానన్నా ప్రోత్సహించారు. చంద్రబాబు వచ్చాక అసలు వాటిని తీసేశారు. ఇంకోటి, అసలు యూత్ నుంచి వచ్చేవాడికి సీట్లు ఇవ్వడం అనేది మానేశారు. ఆయన తటస్థులంటూ 70 ఏళ్ళ వాళ్ళని, 60 ఏళ్ళ వాళ్ళని, ఎవరు లైక్ మన సిబిఐ విజయరామారావు గారు అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టడం లాంటివి చేసుకొచ్చారు. దాంతో ఇక యువతకి అవకాశం లేకుండా పోయేటప్పటికి వాళ్ళు ఎటుపోవాలి? వాళ్ళ అదృష్టం కొద్దీ ఆ టైంలో ఇటు జగను అటు పవను ఏజ్ పరంగా వీళ్ళకి ఇది అయ్యారు. అతను సెలబ్రిటీ, ఇతను మాస్ ఫాలోయింగ్ ఉన్నట్టు. దీంతో యూత్ అంతా ఈ ఇద్దరి మధ్య పోలరైజ్ అయిపోయారు. తెలుగుదేశం దగ్గర యూత్ ఎవరున్నారు ఇప్పుడు? ఎవరంటే తరతరాలుగా తెలుగుదేశాన్ని అభిమానించేటటువంటి కార్యకర్తల బిడ్డలు తెలుగుదేశం తప్పించి వేరే వాడు కొత్తగా తెలుగుదేశాన్ని ఏమి అట్రాక్ట్ అవ్వట్లా. ఇంకొకటి ఏమైంది, ఇప్పుడు నా చిన్నతనంలో వచ్చేటప్పటికి అప్పుడు హైటెక్ సిటీ, చంద్రబాబు, దేవుడు, ఇది ఒక నేరేషన్ బిల్డప్ చేశారు మన మైండ్ లో. ఇవాళ ఉద్యోగం చేస్తున్నాడు, బీటెక్ పూర్తి చేసి మంచి ఎరగదీసి మార్కులు సాధించి ఆ తర్వాత హైదరాబాద్ లో అమీర్పేటలో ట్రైనింగ్ అయ్యి ఆ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటే నేను చంద్రబాబు వాళ్ళు ఉద్యోగం అవుతుందని ఇప్పుడు ఎవడు ఫీల్ అవుతున్నాడు?
అవును. వీడు కష్టపడకపోతే చంద్రబాబు వాడు కంపెనీ ఇచ్చాడని ఉద్యోగం ఎవరికి రాదుగా. అంతేగా. కాబట్టి ఇవాళ ఎవడు ఫీల్ అవ్వట్లా. కాబట్టి అక్కడ ఈ చదువుకున్న యూత్తో వర్కౌట్ కావట్లా. ఆ చదువుకున్న యూత్ని ఆ నేరేషన్లోకి తీసుకొచ్చేటటువంటి పని ఏమో ఈ సాఫ్ట్వేర్ గ్రూప్స్ క్రియేట్ చేసి దాంట్లో రోజు బాబు గారి గొప్పతనం, అసలు నువ్వు ఎవరు తింటున్నావు అంటే దానివల్లే, నువ్వు బతుకుతున్నావు అంటే దానివల్లే అని సైకలాజికల్గా వాళ్ళని ప్రిపేర్ చేసే పని ఒకటి చేస్తున్నారు. ఈనాడు జ్యోతి 30-40 ఏళ్ల నుంచి ఆంధ్ర ప్రజల్ని ఎట్లయితే సైకలాజికల్గా ప్రిపేర్ చేశారో అదే పని ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా గ్రూప్స్ ద్వారా చేస్తున్నారు. సెకండ్, మాస్ ఫాలోయింగ్. ఈ మాస్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్కి ఉంది కదా, ఆ మాస్ ఫాలోయింగ్ వాళ్ళని ఇప్పుడు జగన్కి ద్వేషులుగా తయారు చేయడం అన్నదే పవన్ కళ్యాణ్ డ్యూటీ. ఇవాల్టి రోజున పవన్ అభిమానించేవాడు జగన్ బతికున్నంత వరకు ద్వేషిస్తాడు, అది క్లియర్. అదే చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ ఇస్తున్న గిఫ్ట్. తద్వారా ఇప్పటి యువతరాన్ని, ఓ 25 ఏళ్ల ఈ యువతరపు ఆలోచనని తీసుకెళ్లి తను ఉంటే తన రాజకీయం, తను చేయకపోతే చంద్రబాబుకి వీళ్ళందరూ పనిచేసి పెట్టారు. జనసేన తీసుకెళ్లి టీడీపీకి తాకట్టు పెట్టేశారనే డౌట్ ఆ పార్టీ నాయకుల్లో సైతం రేజ్ అవుతుంది. 21 స్థానాలకు ఎప్పుడైతే తగ్గించుకున్నారు. మీ మీద ట్రోలింగ్ బిగిన్ చేస్తారు, జాగ్రత్త. రైళ్లు అవన్నీ ఎత్తుక్కోబాకండి. అంత ధైర్యం లేదు. ఎందుకంటే బేసిక్ గా ఆయనకి పార్టీని అంటే ఎవడైనా సరే ఒక లీడర్ అనేవాడు. ఇప్పుడు సోనియా గాంధీ తీసుకెళ్లి జైల్లో పడేపించింది. ఫస్ట్ బాగానే ఉన్నాడుగా జగన్, వాళ్ళ నాన్న చనిపోయాడు అకస్మాత్తుగా. చచ్చిపోయిన తర్వాత మిగతా పార్టీ వాళ్ళందరూ ఈ కుర్రోని సీఎం చేయమని అన్నాడు. వెంటనే అతను సైకలాజికల్గా నేను సీఎం అనే ఫీలింగ్ వచ్చింది. కానీ సోనియా ఆడు పనికిరాడు, నువ్వు పక్కన పెట్టు అని చెప్పి ముసలాయిని తీసుకొచ్చి పెట్టింది. ఇతనిలో ఒక ఈగో క్లాష్ అయింది. ఒరిజినల్ వాస్తవం ఇది, మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తాం. అంతకుముందు ఉండకపోవచ్చు నేరేషన్, నేను సీఎం అవుతానని అతనికి ఉండడం. బట్ ఎప్పుడైతే నన్ను ఇంతమంది ఎమ్మెల్యేలు ఆదరిస్తుంటే మధ్యలో తీసుకొచ్చి పెద్దగా పట్టించుకొని రోసేకి ఎట్లిస్తారన్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వడం కూడా ఆయన ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే తనలాగా ఎమ్మెల్యేలో ఎక్కువ గౌరవించబడేటటువంటి నాయకుడు ఇంకెవరు లేరు కదా, అందుకని వచ్చింది. అప్పటి నుంచి తను ఒక పార్టీ అంటే ఒక లీడర్గా ఎమర్జ్ అవ్వాలనుకున్నాడు. ఎమర్జ్ అవుతాం అనుకున్నప్పుడు ప్రథమ దశలోనే తొక్కేయడానికి అతని మీద బెదిరింపు ఇవన్నీ అయింది. బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నాడు. పెట్టుకుని కేంద్రంలో రాష్ట్రంలో 2 చోట్ల గొడవలు ఉన్నప్పుడు, 2 చోట్ల బలమైన ప్రభుత్వం, 2 చోట్ల అధికార యంత్రాంగం వాళ్ళదే, డైరెక్ట్గా మనిషిని కబురు చేసి పంపించింది ఈ సంగతి తేలుస్తామని. అయినా జైలుకి వెళ్ళడానికి సిద్ధపడి అతను నేను సీఎం కావాలి అనేటువంటి దాంతో చేశాడు. అతని వ్యూహాలు ఎట్టున్నాయో వదిలేసేయండి, అది ఒక పోరాటం సాధించాడు. పవన్ కళ్యాణ్ అప్పుడు ఏమవ్వాలా, అదేంట్రా రాష్ట్రాన్ని అడ్డకోలుగా విడదీశారే, మొన్న ఏమో తీసుకెళ్లి పార్టీని అక్కడ విలీనం చేసేసాడు. ఆ కాంగ్రెస్ పార్టీ ఆయన క్యారెక్టర్ని, ఆయన కెరీర్ని నాశనం చేసి, ఆయన క్యారెక్టర్ని నాశనం చేసి, అంతే కదా. ఆ రోజున గనక చిరంజీవి గనక పార్టీని విలీనం చేయకపోయి ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 3 ఏళ్ల ముందు పోయేది, 2 ఏళ్ల ముందు పోయిన తర్వాత మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. అప్పుడు తెలంగాణ కావాలా వద్దన్న దాని మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగింది. అప్పుడు ప్రజలు ఇచ్చే తీర్పే ఫైనల్ అయ్యి ఉండేదిగా. అప్పుడు రాష్ట్రపతిని ఈ తతంగం అంతా ఏడుండు, క్లారిటీ వచ్చేది కదా జనానికి కూడా. అట్లాంటి టైంలో చిరంజీవి వెళ్ళిపోయి రాష్ట్ర విడదీయటానికి ఒక సహకరించడం అయింది. రెండవది ఇది అయింది. సరే, అది ఇతనికి అర్థమైంది. ఆ కోపంతోనే పార్టీ పెట్టాడు. అప్పుడు ఏం చేయాలా, తనేంటి అన్నటువంటిది ప్రూవ్ చేసుకోవాలి, ఎదగాలనుకోవాలా, కష్టపడాలనుకోవాలి. అయితే తనేంటి కంప్లీట్గా జగన్ అనేటువంటి వ్యక్తి మీద ద్వేషంతోనే రాజకీయం నడుపుతున్నాడు. జగన్ని 2014లో జగన్ అధికారంలోకి రాకూడదు, 2019లో రాకూడదు, 2024 దిగాలి. అంతే తప్పించి నేను సీఎం అవ్వాలి అనేటువంటి ఒక ఇది ఉంటే కనీసం భారతీయ జనతా పార్టీ నమ్ముకుని ఉన్నా ఈ పార్టీకి అది ఎలా చెయ్యాలో వాళ్ళు వ్యూహం పని తయారు చేసేవారు. అలా కాకుండా ఇంకొకటి స్థిరమైనటువంటి నిర్ణయం లేకపోవడం, ఎప్పటికప్పుడు అస్పష్ట విధానాలు, ఇంకొకటి తనని నమ్మిన వాళ్ళనే తను ముంచుతున్నాడు. ఇప్పుడు నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళకి 2019లో పోనీ అప్పుడు అన్ని చేసావుగా, అప్పుడే నీ పార్టీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాల? బయట వాళ్ళకే 90% వాళ్ళకి ఇచ్చావే, 10% వాళ్ళే నీ పార్టీ వాళ్ళకి ఇచ్చావు. ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో వాళ్ళంతటా వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు నిన్ను వదిలేసి. అంటే నీ నాయకత్వం ఇదైపోయింది. అక్కడే నువ్వేం చేసావు, తెలుగుదేశం పార్టీతో కలిసి సాగాలన్నటువంటి ఫీలింగ్ అలా క్రియేట్ చేసావు. ఎవడైనా సాధారణంగా పార్టీ పెట్టుకున్నప్పుడు తన పార్టీ ఎదుగుదల చూస్తాడు కానీ
ఒక పార్టీ నాశనం కోసం పార్టీ పెట్టడము, ఉమ్, లేదంటే ఇంకొకళ్ళను ముఖ్యమంత్రిని చేయడం కోసం పార్టీ పెట్టడము భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎవరు చేయలే. అది ఇంకొక విచిత్రం ఏంటంటే ఈయన రాజకీయంలో స్పెషాలిటీ, తను భావితరాలను ఒక 25 ఏళ్ల రాజకీయం అంటే 25 ఏళ్ల పాటు జగన్కి వ్యతిరేకంగా యువతని రెచ్చగొట్టడం మాత్రమే ఎజెండా. అవును. అంతే తప్పించి ఒక నేరేషన్, ఒక అలాగ థర్డ్ ఆల్టర్నేటివ్ అన్నాడు ఏం చేయాలా? చంద్రబాబు నాయుడు మొన్న సంక్షేమం అని చెప్పి డబ్బులు తగలేశాడు, జగన్ తగలేశాడు. మనం వస్తే అర్హుల వాళ్ళకి వరకే ఇస్తాం, నిజమైన పేదల వరకే ఇస్తాం, మిగతా వాళ్ళందరికీ కూడా వేరే ఇస్తాం, వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తాం, అట్లాగే ఉద్యోగాలకు సంబంధించి ఇట్లా చేస్తాం. ఇలాంటి ఒక ఎజెండా తీసుకొచ్చి అది ఒక్క రోజులో అవ్వదు, దశల వారీగా జరుగుతుంది. సక్సెస్ అయ్యి ఉండేవాడు కదా. ఇంకోటి, తను సీఎం అవుతాడు అన్నప్పుడు, అవ్వాలి అన్న కసితో ఉన్నప్పుడు వచ్చే ఊపు వేరుగా ఉంటుంది. అవును. ఇప్పుడు తనేంటి, జగన్ సీఎం కాకూడదు, అదొక్కటే ఎజెండా. చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అంతకుముందు ఎప్పుడైనా సరే ప్రభుత్వ ఉద్యోగాల నియామకం అనేటువంటిది ఏపీపీఎస్సి వీటి ద్వారా జరపడం, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ఇట్లాంటి పరీక్షలు వీటి ద్వారా రిక్రూట్మెంట్స్ ఉండే. అలా కాకుండా బాబు వచ్చాక ఆ ఖాళీ ఉద్యోగాలను మొట్టమొదట అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనే ఒక సిస్టమ్ కనిపెట్టారు. అతను వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగమే చేస్తారు, కానీ వాళ్ళకి నెలకి ఎంత జీతం ఇస్తారు, పిఎఫ్లు ఎవరు, అదే దాన్ని ఏమంటారు, ఇతరత్ర బెనిఫిట్స్ ఏమి, వాళ్ళకి మళ్ళీ టీఏలు బెనిఫిట్స్ అట్లాంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అనే 2 సిస్టమ్స్ ని బాబు తీసుకొచ్చారు. ఇప్పుడు రాజకీయాల్లో అవుట్ సోర్సింగ్ అన్నటువంటిది పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం 2014లో అవుట్ సోర్సింగ్ గా పనిచేసి పెట్టాడు ఆయన. 2019లో కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కింద పనిచేసి పెట్టాడు. 2024లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్నాడు. అంతే కదా, దాంట్లో కొన్ని తీసుకోవడం అంటే కాంట్రాక్ట్. త్యాగానికి కూడా ఒక హద్దు ఉండాలంటారు కదా. త్యాగం లేదు, పాడు లేదు. ఆయన పార్టీకి ఆయన మీకే నమ్మకం లేదు. ఎవడైనా నా పార్టీ వాడు ఎదగాల, నా పార్టీకి సంబంధించిన వాడు చూసుకోవాలనుకుంటాడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కొంతమంది తీసుకుంది, ఈడ్చిపెడితే అంతా 5% ఉంటారు బయట నుంచి వచ్చిన, మిగతా 95 మంది బీజేపీ వాళ్ళే కదా. కానీ ఈయన దాంట్లో ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఈ ఉపన్యాసం చారిత్రక తప్పిదం. ఆ ఉపన్యాసం ఏమని, పోల్ మేనేజ్మెంట్ చేయడం నాకు రాదు, బూత్ మేనేజ్మెంట్ 10 సంవత్సరాలు పార్టీ నడిపినోడికి మనమే ఎన్నోసార్లు చెప్పాం, బూత్ కమిటీలు వేసుకో, పంచాయతీ స్థాయి కమిటీలు వేసుకో, మున్సిపాలిటీలు చేసుకో, కార్పొరేషన్లు వేసుకోవాలి. 10 ఏళ్ల క్రితం వేయాల్సింది 10 ఏళ్ళైనా కూడా ఈయనే వేయకుండా ఎవడు నా దగ్గర లేడని చెప్పడం. అరే నువ్వు ఈడ్చిపెడితే అంటే ప్రతి పోలింగ్ బూత్ దగ్గర 300 మంది అభిమానులు ఉంటారే నీకు. కేవలం ఒక వాలంటీర్ ద్వారా లేదా ఒక బూత్ స్థాయిలో ఒక 5 వాలంటీర్ల ద్వారా జగన్ కథ నడుపుతుంటే, నువ్వు వచ్చేటప్పటికి బూత్ స్థాయిలో 200-300 మంది అభిమానులు ఉన్నోడిని పెట్టుకుని వాళ్ళతో కథ నడిపించడం మానేసి నాకెవడూ లేడు, నా వాడికి ఏం చేత కాదు అంటే ఇంకేమనాలా ఆయనకి? ఆయనలో ఉన్నటువంటిది తనకి తాను, తన మీద తనకు నమ్మకం లేదు, తన కార్యకర్తల మీద తనకు నమ్మకం లేదు, తన పార్టీ మీద తనకు నమ్మకం లేదు. చంద్రబాబు మీద అపారమైన నమ్మకం ఉంది, జగన్ మీద విపరీతమైన ద్వేషం ఉంది, మోడీ మీద గౌరవం ఉంది. అది ఆయన రాజకీయం. తెలుగుదేశం పార్టీ 144 స్థానాల్లో పోటీ చేయడం అంటే తగ్గించుకొని ముందుకెళ్తుందని అనుకోవాలా? బీజేపీ కోసం, జనసేన కోసం టీడీపీ చేసిన త్యాగం చూడాలి అక్కడ. తెలుగుదేశం పార్టీ త్యాగం చేసింది అనే కంటే కూడా తెలుగుదేశం పార్టీ కాంట్రాక్ట్ ఇచ్చింది బయట పనులు, అంతేనా? ఎందుకంటే అది త్యాగం చేయాలంటే 50% పవర్ షేరింగ్ ఇస్తే అది త్యాగం అంటారు. ఇంతకుముందు కూడా పెట్టుకుంది కదా పొత్తులు. కాకపోతే తనకి తాను తగ్గే పరిస్థితులకి పార్టీ డిగ్రేడ్ అయిపోయింది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో 25 సీట్లు ఇచ్చింది బీజేపీ, విభజిత రాష్ట్రంలో ఇప్పుడు జనసేన బీజేపీలకు కలిపి 31 ఇవ్వాల్సి వచ్చింది. 294 ఉన్నప్పుడు 25 ఇస్తే 175కి 31 ఇవ్వాల్సి వచ్చింది. అట్లాగే పార్లమెంట్ స్థానాలు 8 ఇవ్వాల్సి వచ్చింది. ఇంకో 2 అడుగుతున్నారట, కంపల్సరీ కావాలంటున్నారట. ఆ స్థాయిలో ఉంటాయి అంటే 10 అప్పుడు 10 అసెంబ్లీ 10 పార్లమెంట్. అదే ఆ స్టేజిలో ఉన్నప్పుడు ఏం నడుస్తుంది నేరేషన్? సింగిల్ లార్జెస్ట్ గా గెలవడం అనేది సాధ్యమేనా 144? ఎందుకంటే లాస్ట్ టైం 2014 లెక్కేసుకుంటే 167 స్థానాలు తీసుకొని 108 సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ, 102 గెలుచుకున్నది.
ఇప్పుడు 144 తీసుకొని మ్యాజిక్ ఫిగర్ 88 గెలవడం ఆ లెక్క వేసుకుంటే కష్టమేమో అని. వాళ్ళ లెక్క 90 నుంచి 100 దాకా వస్తాయని తెలుగుదేశం, ఉమ్. వీళ్ళ దగ్గర నుంచి ఓ 10-15 వస్తాయని. అప్పుడు ఇంక వీళ్ళ దగ్గర నుంచి వస్తే దాన్ని ఇంకా అదే ఇంకా అవసరం లేదని, సంకీర్ణం అవుతుంది కదా. వీళ్ళతో అవసరం లేకుండానే సింగిల్ గానే వస్తుందని వాళ్ళ అంచనా, రావాలని. అందుకోసమే అన్ని సీట్లు పెట్టుకుందాళ్ళు. అంటే 144తో 90 వచ్చేస్తాయని కదా వాళ్ళకి ఆలోచన. భారతీయ జనతా పార్టీ 10 సీట్లు తీసుకొని నిజంగా 10 సీట్లు గెలిచేంత బలం ఉందని అనుకుంటుందా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు గెలిపించాల్సిన బాధ్యత చంద్రబాబుదే. ఇప్పుడు వాళ్ళకి 10,000 ఓట్లే ఉన్నాయి అక్కడ, లేదా 3,000 2,000 ఉన్నాయి అక్కడ. కానీ మిగతా చోట్ల 2,000 నుంచి 10,000 నువ్వు అడుగుతున్నావుగా, మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా. మరి వాళ్ళ 10,000 అన్ని చోట్ల తీసుకున్నప్పుడు వీళ్ళకి 10,000 ఉన్న చోట 90,000 ఓట్లు తెప్పించి పెట్టాలి. అదే పొత్తు అంటే. అవును. అంటే బీజేపీ ప్లస్ పాయింట్ ఏంటంటే వ్యతిరేకత లేకపోవడం అనేది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే మొన్నటి వరకు వైసీపీతో ఉందని వెళ్ళే అన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతి పరులు ఎవరు కూడా, వైసీపీ అభిమానులు ఎవరు కూడా బీజేపీని అక్కడ వ్యతిరేకించరు. అలాగని బీజేపీ కేంద్రం పరంగా చూసుకున్నా మళ్ళీ కాంగ్రెస్ వ్యతిరేకులు వాళ్ళు వ్యతిరేకించినా మళ్ళీ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఒక రకంగా పాజిటివ్ ఇమేజే ఉంటుంది కానీ నెగిటివ్ ఇమేజ్ ఉండదు. అంటే ఏ కోణంలో చూసినా వ్యతిరేకత అనేది లేదు. అది రేపొద్దున క్యాష్ అవుతుందా, అది క్యాష్ చేసుకుందామని 10 సీట్లు ఏమన్నా టీడీపీ సాక్రిఫైస్ చేసిందా? 2019లోనేమో అందరూ బీజేపీ వ్యతిరేకులే. 2019లో బీజేపీకి వ్యతిరేకులు 3, కాంగ్రెస్ కమ్యూనిస్టులు. ప్రధాన పార్టీలు 3 ఇవాళ నెత్తిన పెట్టుకుంటున్నాయి. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆస్పెక్ట్ ఏంటంటే సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం. 10 సీట్లో 2 గెలిచినా 4 గెలిచినా 5 గెలిచినా బోనస్సే కదా. నెంబర్ 1. ఎంపీ సీట్లు కూడా ఎక్కువే తీసుకున్నారు. బార్గెనింగ్ ఇక్కడ దీంట్లో వీళ్ళు త్యాగం చేయడం కాదు, ఎలా తీసుకోవాలో దానికి తెలుసు. ఇవాళ వాళ్ళు ఆధిపత్య ధోరణిలో ఉన్నారు. జాతీయ స్థాయిలో అప్పట్లో 2014 గెలుస్తాడు అన్న వేవ్ ఉంది, కానీ గెలుస్తాడో లేదో తెలియదు. 2024 ఆయన గెలుస్తాడన్నది కన్ఫామ్ అయిపోయింది, జడ్జిమెంట్ కన్ఫామ్ అయిపోయింది. ఓన్లీ ఈ లోపుగా కోర్టుకు వెళ్ళి రావడమే పని నడుస్తుంది ఇక్కడ. కాబట్టి ఇప్పుడు తప్పనిసరికి తగ్గక తప్పలేదు తెలుగుదేశం పార్టీ. వీళ్ళ ఆలోచన కూడా ఏంటంటే ఆ పాజిటివ్. ఇప్పుడు క్రిందటిసారి కూడా మీరు చూస్తే అర్బన్ ఓటర్ తెలుగుదేశానికి పడ్డాయి 2014లో. ఈవెన్ 19లో కూడా అర్బన్ ఓటరే కదా. విశాఖపట్నం 4, రాజమండ్రి గెలవడం, అట్లా విజయవాడ గెలవడం, గుంటూరు గెలవడం. అర్బన్ లో తెలుగుదేశానికి పట్టుంటది, బీజేపీకి కూడా అక్కడే పట్టుంటది. కాబట్టి బీజేపీ తెలుగుదేశం కాంబినేషన్ అర్బన్ ఓటర్ ఆహ్వానిస్తారు. వీళ్ళు అర్బన్ ఓటర్ మీదనే బేస్ చేసుకున్నారు ప్రధానంగా. ఒక రకంగా ఇది జనసేనకు కూడా కాస్తంత మైనస్ అవుతుందా బీజేపీ పుంజుకోవడం? అంటే ఎవరి ఓట్ బ్యాంక్ గండిపడుతుంది అంటే టీడీపీ ఎలాగా పడుతుంది కాబట్టి జనసేనకి లాస్ అని. ఎందుకంటే బయట నుంచి అయితే కనుక సమస్య, కానీ లోపలే కదా ఉంది. కూటమిలో ఉన్నారు కాబట్టి ఇంకా పోయేదే ఉంది. 21 ఉంటాయా రేపొద్దున ఎలక్షన్ దగ్గరికి వెళ్ళే కొద్ది ఇంకా తగ్గుతాయా? అంటే మీరు ఒకటి మిస్ అయిపోయారు. ఇప్పటికే 21లో బయట నుంచి వచ్చినటువంటి కొనతాల రామకృష్ణకి ఒకటి ఇచ్చేశారు, అతని పేరు అల్లిబాబుకి ఒకటి ఇచ్చేసారు, 2 ఇచ్చేసారా. అంటే ఇప్పుడు 21లో 2 ఏళ్ళోళ్ళు కాదు, 19. ఈ 19లో మళ్ళీ కొత్తపల్లి సుబ్బారాయుడు ఇట్లాంటివి ఉన్నాయి కదా. ఇప్పుడు టోటల్ గా చంద్రబాబు పంపించిన వాళ్ళకి 2 వచ్చినాయి. ఇప్పుడు ఇంకా ఎంతమంది చంద్రబాబు మనుషులు ఉంటారో తెలియదు. చివరికి పవన్ ని నమ్ముకున్నటువంటి దుర్గేష్ అక్కడ, అట్లాగే పవన్ నమ్ముకున్న పోతిని మహేష్ అక్కడో తెలియదు. క్లారిటీ లేదు, పవన్ ఎక్కడో క్లారిటీ లేదు. ఆయన ఏంటంటే అది వ్యూహం అంతేనా, ఆయన దృష్టిలో వ్యూహం, కానీ ఎదురోళ్ళ దృష్టిలో భయం. చంద్రబాబు ధైర్యంగా చెప్పాడు, లోకేష్ ధైర్యంగా చెప్పాడు, బాలయ్య ధైర్యంగా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఉన్నాడు. మరి ధైర్యం ఎవరికి లేదు, అది ఆయన ఆలోచించుకో. అంటే నిజమైన జనసేన అభ్యర్థులు 10 మంది ఏమైనా మిగులుతారేమో లాస్ట్ చూడాలి, ఒరిజినల్ క్యాండిడేట్లు. రైట్, చూద్దాం. మొత్తానికి తగ్గించుకుంటూ ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. భారతీయ జనతా పార్టీ యాడ్ అవ్వడం ఒక రకంగా ఎవరికి ప్లస్ పాయింట్, బీజేపీకి కలిసి వచ్చే అంశమా, లేదంటే టీడీపీ సింగిల్గా మ్యాజిక్ ఫిగర్ని రీచ్ అయ్యేంత కెపాసిటీ ఉందా? ఇంక ఇవన్నీ ఎన్నికల ఫలితాల తర్వాత చూడాల్సిందే.